వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. యాంటీబయాటిక్స్ భారత్లో పనిచేయట్లేదట. అవును, మీరు వింటుంది నిజమే. యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఉపయోగించే మందులని అందరికీ తెలిసిందే. కానీ అవే ఇప్పుడు మనకే ప్రమాదకరంగా మారుతున్నాయా అంటే అవునని అంటున్నారు నిపుణులు. యాంటీబయాటిక్స్ ను డాక్టర్ చెప్పిన విధంగా తీసుకుంటే అవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. సమస్య ఏంటంటే భారత్లో చాలా మంది జలుబు, దగ్గు, జ్వరం వచ్చినా చిన్నదే కదా అని ఏమవుతుందిలే అని ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా మెడికల్ షాప్కి వెళ్ళి చాక్లెట్లలా కొనుక్కొని మింగేస్తున్నారు. ఇలా వైద్య సలహా లేకుండా రిపీటెడ్గా యాంటీబయాటిక్స్ వాడితే బ్యాక్టీరియా వాటికి రెసిస్టెంట్ అవుతాయి. కాబట్టి ఆ తర్వాత మందు అస్సలు పనిచేయదు. దీన్నే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటారు. భారతదేశంలో ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉన్నట్లు తాజాగా ఓ అధ్యయనం తెలిపింది. భారత్లో యాంటీబయాటిక్ రెసిస్టెంట్ సూపర్ బగ్ సమస్య తీవ్రంగా ఉందని, 83% మంది భారతీయుల్లో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఆర్గానిజం ఉన్నాయని ఈ నివేదిక హెచ్చరిస్తోంది. అంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది కదా. సాధారణ యాంటీబయాటిక్స్ కి పనిచేయని సూపర్ బగ్స్ మనలో చాలా మందిలో ఉన్నాయట. ఇవి ఒక్కసారి శరీరంలో పెరిగితే చిన్న ఇన్ఫెక్షన్ కూడా పెద్ద సమస్యగా మారుతుంది. యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ వల్ల యాంటీబయాటిక్స్ అస్సలు పనిచేయవు. ఇన్ఫెక్షన్ ఎక్కువ రోజులుంటుంది. చికిత్స ఖరీదు కూడా పెరుగుతుంది. కొందరిలో ప్రాణహాని కూడా ఉండొచ్చు. భవిష్యత్తులో చిన్న చిన్న ఇన్ఫెక్షన్లకు కూడా మందు పనిచేయకపోయే ప్రమాదం ఉంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్లో మందులు కొని వాడడం, పూర్తిగా కోలుకోకముందే మందులు ఆపేయడం, చికిత్స మధ్యలో డోసులు స్కిప్ చేయడం ఇవే ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. సో దీనికి సొల్యూషన్ ఏంటో చూద్దాం. వైద్యుల సలహాతోనే యాంటీబయాటిక్స్ వాడాలి. మధ్యలో మందులు అస్సలు ఆపకూడదు. చిన్నపిల్లలకు స్వయంగా యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు. ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే ప్రికాషన్స్ కంపల్సరీ పాటించాలి. యాంటీబయాటిక్సే కదా అని లైట్ తీసుకోకండి. మనం వాటిని ఎలా వాడుతున్నాం అనేది చాలా ముఖ్యం. వైద్య సలహా లేనిదే అస్సలు వాడకండి. ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.